వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పవన్కు పంచాయతీరాజ్, అచ్చెన్నకు వ్యవసాయం, ఏపీ మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం. చంద్రబాబు పాలనను ప్రజలు గమనిస్తూనే ఉంటారన్న జగన్, ధైర్యాన్ని కోల్పోవద్దంటూ పార్టీ నేతలకు సూచన. తీహార్ జైలులో కవితతో కేటీఆర్ ములాఖాత్, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న బీఆర్ఎస్ నేత. ఆరు నెలలు గడుస్తున్న హామీలను నెరవేర్చడం లేదు, కాంగ్రెస్ సర్కారుపై ఏలేటి ఫైర్. కాళేశ్వరంపై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణ వేగవంతం, కేసీఆర్, హరీష్ రావులకు నోటీసులు ఇచ్చే అవకాశం. ఎన్డీఏ ప్రభుత్వం పొరపాటున ఏర్పాటైందన్న ఖర్గే, మోదీ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చన్న కాంగ్రెస్ చీఫ్. లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు, 77,000 మార్కుకు కొద్ది దూరంలో నిలిచిన సెన్సెక్స్. రైట్, ఇక డీటెయిల్ చూస్తే ఏపీ మంత్రుల శాఖల కేటాయింపులో సస్పెన్స్కు ఎట్టకేలకు తెరపడింది. తీవ్ర తర్జన భర్జనల అనంతరం సీఎం చంద్రబాబు ఏపీ మంత్రులకు శాఖలు కేటాయింపు చేశారు. సీఎం చంద్రబాబు సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు తన వద్దనే ఉంచుకున్నారు. తొలి నుంచి జరిగిన ప్రచారానికి అనుగుణంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖలు ఇచ్చారు. అలాగే పర్యావరణ, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కూడా పవన్కే దక్కాయి. నారా లోకేష్కు మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖను అప్పగించారు. వంగలపూడి అనితకు హోంశాఖ, విపత్తు నిర్వహణ, అచ్చెన్నాయుడుకు వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ, డైరీ, మత్స్యశాఖ ఇచ్చారు. కొల్లు రవీంద్రకు ఎక్సైజు, గనులు, నాదెండ్ల మనోహర్కు ఆహార, పౌర సరఫరాలు, పొంగూరు నారాయణకు పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి శాఖను అప్పగించారు. సత్యకుమార్ యాదవ్కు వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమం, వైద్య విద్యాశాఖ, అలాగే నిమ్మల రామానాయుడుకు జల వనరుల అభివృద్ధి శాఖ కేటాయించారు. ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ, మహమ్మద్ ఫరూక్కు న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమం, అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ ఇచ్చారు. ఇక ఆర్థిక శాఖ, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాలు శాఖను పయ్యావుల కేశవ్కు అప్పగించారు. గొట్టిపాటి రవికుమార్కు విద్యుత్ శాఖ, కందుల దుర్గేష్కు టూరిజం, సాంస్కృతిక శాఖ, సినిమాటోగ్రఫీ శాఖ, గుమ్మడి సంధ్యారాణికి మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం శాఖలు ఇచ్చారు. బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, అదేవిధంగా టీజీ భరత్కు పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్, ఎస్ సబితకు వచ్చేసరికి బీసీ సంక్షేమం, ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం, చేనేత, టెక్స్టైల్స్ శాఖ ఇచ్చారు. వాసంశెట్టి సుభాష్కి కార్మిక శాఖ, కొండపల్లి శ్రీనివాస్కు సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖను అప్పగించారు. మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డికి రవాణా, క్రీడల శాఖను ఇచ్చారు. ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా పెన్షన్లు పెంచుతూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు మార్చుతూ సిఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న వైఎస్ఆర్ పేరు తొలగించారు. వృద్ధులు, వితంతువులు, చేనేత, కల్లుగీత, మత్స్యకార, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, ట్రాన్స్జెండర్ల వంటి వారికి పెన్షన్లు పెంచారు. ఇప్పటి వరకు 3,000 ఉన్న పెన్షను 4,000కు పెంచారు.
రాష్ట్రంలోని 65.39 లక్షల మంది పింఛన్దారులకు పింఛన్లు ఇవ్వడానికి ప్రస్తుతం నెలకు 1,939 కోట్లు ఖర్చవుతుంది. పెంచిన పింఛన్ అమలుకు గాను జూలై నెలకు 4,408 కోట్లు ఖర్చు కానుంది. ఆగస్టు నుంచి నెలకు 2,758 కోట్లు అవసరమవుతుంది. మొత్తంగా ఏడాదికి 33,099 కోట్ల వ్యయం కానున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఎన్నికల ఫలితాలు శకుని పాచికలు మాదిరిగా వచ్చాయని అన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. రాజకీయంగా మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు తాత్కాలికమేనని, ఎట్టి పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోవద్దని చెప్పారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులతో జగన్ భేటీ అయ్యారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన విధానంపై పార్టీ ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. ఇకపై ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. తమ పాలన, చంద్రబాబు పాలనను ప్రజలు గమనిస్తూనే ఉంటారన్నారు. ఖచ్చితంగా ప్రజల విశ్వాసాన్ని పొందుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. విలువలు, విశ్వసనీయతతో ముందడుగు వేయాలని జగన్ సూచించారు. గడిచిన 5 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా మంచి పాలన అందించామని జగన్ చెప్పారు. మేనిఫెస్టోలో 99% హామీలు అమలు చేశామన్న జగన్ అనేక సంస్కరణలు తెచ్చినప్పటికీ ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయని అన్నారు. వైసీపీ ప్రతిపక్ష పాత్రపైన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. 11 స్థానాలే గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి పోరాడాలని సూచించారు. రాష్ట్రంలో తమిళనాడు తరహా రాజకీయాలు మొదలయ్యాయని అన్నారు. కరుణానిధికి 7 స్థానాలు వచ్చినా జయలలిత 4 స్థానాలకే పరిమితమైన విషయాన్ని గుర్తు చేశారు. వైసీపీ ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషిస్తే అలాంటి అవకాశం దక్కే ఛాన్స్ ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబుకు వచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫలితాలతోనే కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పారు. బీజేపీ పొత్తు లేకపోయినా రాష్ట్రానికి వచ్చే నష్టం ఏమీ ఉండదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మోడీ అనేటువంటి ఒక పెద్ద ఏనుక్కి అంకుశం పట్టుకునేటువంటి అవకాశం చంద్రబాబు నాయుడుకి వచ్చింది. అంకుశమేమో నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు మావటి. జాగ్రత్తగా దాన్ని వాడండి. నితీష్ కుమార్ కూడా ఏం మాట్లాడ్డారు. నితీష్ కుమార్ డెఫినెట్గా ఆయన స్టేట్ ఇంట్రెస్ట్ని బట్టి స్టేట్లో ఆయన మైనస్లోకి వచ్చే ప్రమాదంలో ఉన్నాడు కాబట్టి దాన్ని బట్టి పోతాడు ఆయన. మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇంత అవకాశం వచ్చింది, నేను ఇది పెట్టినటువంటి ఏకైక కారణం చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని కరెక్ట్గా వాడుకోవాలని. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆంధీ ఉన్నాడో ఆ ఆంధీ మళ్ళీ చిన్న తుఫాను పవను గాలి కింద అయిపోకుండా నిలబెట్టుకుని పార్టీ మెయిన్ జగన్మోహన్ రెడ్డికి కూడా అనేక సార్లు చెప్పాను నేను, అట్లీస్ట్ ఈ 5 ఇయర్స్లో పార్టీ బిల్డప్ చేసేటువంటిది ఇవ్వండి. నెక్స్ట్ స్పోక్స్ మెన్లు పెట్టండి. స్పోక్స్ మెన్లు పెట్టి ట్రైనింగ్ ఇవ్వండి. వాళ్ళు వచ్చి ఏం మాట్లాడుతున్నారు? బూతులా? లోక్సభ ఇక్కడ శాసనసభలోనూ బూతులే మాట్లాడుకుంటారు, ప్రెస్ మీట్లోనూ బూతులే మాట్లాడుకుంటారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. తన 40 ఏళ్ల తన అనుభవానికి మంత్రి పదవి వస్తుందని ఆశించానని, కానీ కొన్ని ఇబ్బందుల వల్ల చంద్రబాబు ఇవ్వలేకపోయారని అన్నారు. పొత్తులతో కలిసి పోటీ చేసినప్పుడు ఎన్నో లెక్కలు ఉంటాయని, వాటి వల్ల తనకు మంత్రి పదవి రాలేదని తెలిపారు. మంత్రి పదవి రాకపోవడంపై తానేమీ బాధపడటం లేదని అన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని, పని చేయడం ముఖ్యమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట తప్పలేదు, మడమ తిప్పలేదని, తొలి సంతకంతోనే ఎన్నికల హామీలు నెరవేర్చారని చెప్పుకొచ్చారు. తమను అగౌరవపరిచిన అధికారులకు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. 3,000 రూపాయలు పెన్షన్ పెంచుతానని 5 ఏళ్లకు కానీ పెంచలేదు. ఈ విధమైన మాట తప్పి మటం తిప్పిన మనిషి జగన్మోహన్ రెడ్డి. దానికి భిన్నంగా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సారథ్యంలో ఈ ప్రభుత్వం ఏర్పాటైంది. ఏనాడు లేనన్ని పోస్టులు 16,000 పైచలకు పోస్టులు ఇవాళ సెలక్షన్ కమిషన్ అప్పచెప్పి డిసెంబర్ లోపల భర్తీ చేయాలని ఉపాధ్యాయ పోస్టులు అన్నీ కూడా. ఇది ఒక చరిత్ర, మరో చరిత్ర. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం. సీఎం చంద్రబాబు చేసిన 5 సంతకాలను కాంగ్రెస్ స్వాగతిస్తుందని అన్నారు ఆ పార్టీ నేత తులసిరెడ్డి. ఉపాధ్యాయ పోస్టులతో సహా 2,50,000 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ప్రస్తుతం 16,347 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పోస్టులకు భర్తీకి సంబంధించి డిఎస్సి నిర్వహణకు సంతకం చేయడం జరిగిందని చెప్పుకొచ్చారు. ఇంకా 2,34,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సామాజిక పింఛన్లకు నెలకు 4,000 పెంచుతూ సంతకం చేయడం హర్షణీయమని తెలిపారు. వాటిని కూడా భర్తీ చేసేటందుకు
నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆ 5 సంతకాలను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోంది. కేవలం సంతకాలతోనే సరిపెట్టకుండా వాటిని శీఘ్రగతిన అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. రాష్ట్రంలో 16,347 ఉద్యోగాలతో ఉపాధ్యాయ ఉద్యోగాలతో డిఎస్సి నిర్వహిస్తామని నిన్న సంతకం పెట్టడం జరిగింది. దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఇంకా 2,33,000 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటాయి. వాటిని కూడా భర్తీ చేసేటందుకు శీఘ్రగతిన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. సామాజిక పెన్షన్లను 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలకు పెంచుతూ చేసిన సంతకాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోంది. అదే సమయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దాన్ని కూడా శీఘ్రగతిన అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ. ఏపీ కేబినెట్లో యువతకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని అందరూ స్వాగతించాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. మంత్రివర్గ కూర్పు 100% బాగుందని కొనియాడారు. మార్పు కోసం ప్రజలు తీర్పునిచ్చారని దానికి అనుగుణంగా మంత్రివర్గ కూర్పు ఉండాలన్నది చంద్రబాబు ఉద్దేశమని అన్నారు. అంకితభావం, చిత్తశుద్ధితో మంత్రులు పనిచేయాలని సూచించారు. యువత రాజకీయంలోకి వచ్చినప్పుడు వారికి అవకాశాలు కల్పిస్తే పార్టీ కానీ ప్రభుత్వం కానీ 4 కాలాల పాటు ఉంటుందని యనమల చెప్పారు. ఎన్టీఆర్ తనకు 29 ఏళ్లకే మంత్రిగా అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానన్న జగన్ కలను 5 ఏళ్లలోనే ప్రజలు మూసేశారని ఎద్దేవా చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి ఢిల్లీలోని తిహార్ జైలులో ఉన్న కవితతో కేటీఆర్ ములాఖత్ అయ్యారు. కవిత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు జ్యుడిషియల్ రిమాండ్ను రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి 2 వారాల పాటు పొడిగించింది. సిబిఐ నమోదు చేసిన కేసులో ఈ నెల 21 వరకు ఆమెకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీచింది. మరోవైపు చదువుకోవడానికి 9 పుస్తకాలు కావాలని కోర్టుని కోరగా అందుకు న్యాయస్థానం అనుమతించింది. తదుపరి విచారణ ఈ నెల 21న జరగనుంది. ఆమెను కలిసిన తర్వాత కేటీఆర్ హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడిచినా వృద్ధాప్య పింఛన్లను 4,000కు పెంచలేదని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని మండిపడ్డారు. పెన్షన్ కోసం తీసుకున్న దరఖాస్తులను ఏం చేశారో తెలియదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పేరు ఉందనే నెపంతో పాఠ్యపుస్తకాలను వెనక్కి తీసుకోవడం వల్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతుందన్నారు. పుస్తకాలకు యథావిధిగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పంపిణీ చేసినటువంటి పుస్తకాలు కేవలం కేసీఆర్ పేరు ఉందనో కేసీఆర్ బొమ్మ ఉందనో పంపిణీ చేసిన 2 రోజుల తర్వాత పుస్తకాలను వాపసు తీసుకొని కొత్తగా ప్రింట్ చేసే ప్రయత్నం చేయడం చాలా బాధాకరం. ఇది రాష్ట్రం మీద పెను భారం మోపబోతుందన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి అధికారం మీకు లేదు. మరి 6 నెలల నుంచి బ్లూ ప్రింట్ ఇచ్చింది మీరు. అధికారం నిర్లక్ష్యం వల్ల అక్కడ కేసీఆర్ బొమ్మ వచ్చిందో కేసీఆర్ పేరు వస్తుందో మీరు పుస్తకాలను వాపసు తీసుకొని మళ్ళీ కొత్తగా ప్రింట్ చేయించాల్సినటువంటి అవసరం ఏమున్నదని చెప్పి ప్రశ్నిస్తాం. ఒకవేళ మీరు ఆ పుస్తకాలని జరిగిన తప్పిదం వెనుక ఉన్నటువంటి అధికారులను బాధ్యులు చేయాలా, దాని మీద విచారణ జరిపించాలా తప్ప ఈ రోజు జరిగిన దానికి పుస్తకాలన్నీ కూడా వాపసు తీసుకొని ప్రభుత్వం మీద పెను భారం మోపడం ఇది మంచి పద్ధతి కాదు. ఏ పేజీ మీద అయితే మీరు కేసీఆర్ గారి పేరున్నదో బొమ్మ ఉన్నదో దాని వెనకాల మీరు చూసినట్లయితే జాతీయ గీతం ఉన్నది, ఫ్లెడ్జ్ ఉన్నదని చెప్పేసి మాకు సమాచారం వచ్చింది. మరి అలాంటి ఫ్లెడ్జ్ను కానీ అలాంటి జాతీయ గీతాన్ని కూడా మీరు చింపడం అంటే ఇది దేశాన్ని అవమానపరచడమే, రాజ్యాంగాన్ని అవమానపరచడమే. కాబట్టి ఆ పుస్తకాలను యాజ్ ఇట్ ఈస్ గా పంపిణీ చేసి జరిగిన తప్పిదానికి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాధ్యులు చేసి విచారణ జరిపించాలా తప్ప ఈ రకంగా పుస్తకాలను వాపసు తీసుకునే పద్ధతి మంచిది కాదు. ఇదే మన పక్క రాష్ట్రంలో పాత ముఖ్యమంత్రి గారి బొమ్మ ఉన్నా కూడా అక్కడ పుస్తకాలను యాజ్ ఇట్ ఈస్ గా పంపిణీ చేసిన సంగతి కూడా నేను గుర్తు చేస్తాను. ప్రభుత్వ ఖజానాకి భారం కలిగిస్తే బీజేపీ ఊరుకోదని హెచ్చరించారు. పుస్తకాలను యథావిధిగా పంపిణీ చేయాలని సూచించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పుస్తకాల్లో కేసీఆర్ బొమ్మ వచ్చి ఉండవచ్చని ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతే తప్ప ఇచ్చిన పుస్తకాలను తిరిగి తీసుకోవద్దని హితవు పలికారు. పుస్తకాల్లో చించేసిన పేజీల వెనుక జాతీయ గీతం ఉందని తెలిసిందని దాన్ని తీసేయడం మంచి పద్ధతి కాదని ఏలటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శలు కరెక్ట్ కాదని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ చౌకబారు రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. పాఠ్యపుస్తకాలలో కేసీఆర్ ఫోటో ఉంది, అది తీయమని ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంకు ఫిర్యాదు చేశానని తెలిపారు.
ముందు మాటలో ఆ పేజీ తొలగించి పంపించమని చెప్పానన్నారు. ఎస్సీఆర్టీ ఉద్యోగుల తప్పిదం వలన ఇలా జరిగిందని, బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. సంబంధిత అధికారులకు నోటీసులు కూడా ఇచ్చారన్నారు. ప్రజాధనం ఎక్కడ దుర్వినియోగం కాలేదని తేల్చి చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా ఆదర్శ పాఠశాలలో మొదటిసారిగా పాఠ్య పుస్తకాలతో పాటు నోట్బుక్స్ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ ఆదర్శ పాఠశాలల పథకంలో భాగంగా టెక్స్ట్ పుస్తకాలతో పాటు నోట్ బుక్స్ కూడా ఇవ్వడం అన్నది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ప్రభుత్వం ప్రారంభించింది. ప్రతి పాఠశాలలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సంఖ్యను బట్టి 2 లక్షల నుంచి 30 లక్షల వరకు కూడా, ఉదాహరణకు మా పరిగి నియోజకవర్గంలో నేను అన్ని మండలాలు కూడా పర్యటించి అన్ని పాఠశాలలు కూడా ఈ పథకాన్ని విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ తో పాటు నోట్ బుక్స్ కూడా మొట్టమొదటిసారిగా ఇవ్వడం అనేది జరిగింది. నేను అక్కడ గమనించినాను. అక్కడ ముందు మాట ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయగానే గత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి పేరు, అప్పటి మంత్రివర్యుల పేర్లు అవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. నేను వెంటనే కలెక్టర్ గారికి ఫోటో తీసి మా వికారాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా నా 2 మండలాలు మహబూబ్నగర్కి వస్తాయి, మహబూబ్నగర్ కలెక్టర్ రవి గారికి కూడా పంపించి వెంటనే మీరు ఈ పేజీని తొలగించి మరొక పేజీతో మా ముఖ్యమంత్రి గారి సందేశంతో పెట్టాలని పెడితే వాళ్ళు ఇమీడియట్ రెస్పాండ్ అయ్యి తప్పకుండా దాన్ని చేస్తామని కూడా మాకు మెసేజ్ పెట్టడం జరిగింది. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై మరో కేసు నమోదైంది. భూ కబ్జా కేసులో పేట్ బషీర్బాద్ పోలీసులు మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనకు చెందిన 32 గుంటల స్థలాన్ని కబ్జా చేశారని సేరి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేశారు. తమ స్థలంలోని నిర్మాణాలను మల్లారెడ్డి కూల్చివేయించారని ఆరోపించారు. బాధితుడిచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపిన పోలీసులు సుచిత్రలోని భూమిని కబ్జా చేసినట్లు నిర్ధారించారు. దాంతో కేసు నమోదు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై జస్టిస్ పిసి చంద్రఘోష్ కమిషన్ విచారణ వేగవంతం చేసింది. ఈఎన్సీ జనరల్ కార్యాలయంలోని ఇంజనీర్లు, ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగంలోని ఇంజనీర్లు కమిషన్ ముందు హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన వారి పాత్ర, సంబంధిత అంశాలపై కమిషన్ విచారణ జరిపింది. మరోవైపు 2 వారాలలోపు మధ్యంతర నివేదిక, సాధ్యమైనంత త్వరగా పూర్తిస్థాయి నివేదికను అందించాలని 2 కమిటీల ఇంజనీర్లను కమిషన్ ఆదేశించింది. టెక్నికల్ అంశాలపై అఫిడవిట్ ఫైల్ చేయాలని నిపుణుల కమిటీలకు సూచించింది. అఫిడవిట్ల పరిశీలన తర్వాత బహిరంగ విచారణ చేసేందుకు జస్టిస్ పిసి ఘోష్ సిద్ధమవుతున్నారు. ఇందులో సంబంధం ఉన్న వారికి నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ నీటిపారుదల మంత్రి హరీష్కు నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పదేళ్లలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా గత బీఆర్ఎస్ పాలనలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేత గజ్జల కాంతం అన్నారు. కాళేశ్వరం మీద రాష్ట్ర సంస్థలతో పాటు ఈడీ, సిబిఐలు కూడా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్కు తీహార్ జైలుకు పంపాలన్నారు. కరెంటు కొనుగోళ్లలో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. కార్ రేసింగ్లో కూడా కోట్ల రూపాయల అవినీతి జరిగిందని తెలిపారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూములు 30,000 ఎకరాలలో 10,000 ఎకరాల భూమిలో అక్రమాలు జరిగాయన్నారు. అందులో కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవితలు భాగస్వాములని ఆరోపించారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయాలి. కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి మరి ఈడీ, సిబిఐ సంస్థలు కూడా విచారణ చేసి వెంటనే కేసీఆర్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంత అవినీతి జరిగిందో దాని మీద రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి ఈడీ, సిబిఐ విచారణ చేసి కేసీఆర్ ను తిహార్ జైలుకు పంపాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఆయన అవినీతి మీద నేను డిమాండ్ వ్యక్తిగతం కాదు. తెలంగాణ ప్రజలను దోసుకున్న డబ్బు, తెలంగాణను ప్రజలను రక్తం పీల్చుకొని అలా చెమటను దోసుకున్నటువంటి మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తిహార్ జైలుకు పంపాలని నేను డిమాండ్ చేస్తాను. తెలంగాణలో గొర్రెల పంపిణీ అవకతవకలపై ఈడీ దూకుడు పెంచింది. పశువర్ధక శాఖ కార్యాలయంలో ఈడీ సోదాలు చేస్తుంది. ఇప్పటికే ఏసీబీ నమోదు చేసిన కేసుపై ఈడీ ఆరా తీస్తుంది. గొర్రెల పంపిణీ అవకతవకలపై వివరాలు ఇవ్వాలని ఈడీ లేఖ రాసింది.
తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల పంపిణీలో 1000 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇక ఈ స్కామ్కు సంబంధించి ఇప్పటికే 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అక్రమాలపై ఈడీ ఫోకస్ పెట్టింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం క్రింద దీనిపై విచారణ చేపట్టనున్నామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖకు ఈడీ జోనల్ ఆఫీసు నుంచి నోటీసులు ఇచ్చింది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని ఈడీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. గొర్రెల పంపిణీలో భాగంగా మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు చేయనుంది. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేరు, వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు తదితర సమాచారం ఇవ్వాలని ఈడీ కోరింది. గొర్రెల కొనుగోళ్ల కోసం సమాఖ్య నుంచి ఏ జిల్లాల అధికారుల ఖాతాల్లో నిధులు జమ చేశారో వారి వివరాలు, ఆయా బ్యాంకు ఖాతాల సమాచారం, లబ్ధిదారుల వాటాగా జమ చేసిన నిధులు ఏ ఖాతాల్లో జమ అయ్యాయి లాంటి వివరాలు ఇవ్వాలని కోరింది. గొర్రెల రవాణా ఏజెన్సీల సమాచారం, వాటికి జరిగిన చెల్లింపుల వివరాలు, గొర్రెలకు కొనుగోలు చేసిన దాణా, దాన్ని ఏ లబ్ధిదారులకు పంపించారు, దీనికోసం ఎవరికి నిధులు ఇచ్చారు, ఇలా సమగ్ర వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. బెంగళూరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హేమ బెంగళూరు జైలు నుంచి విడుదలయ్యారు. హేమకు బెంగళూరు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి ఆమెను విడుదల చేశారు. కొన్నాళ్ల క్రితం బెంగళూరు నగర శివారులో ఒక ఫామ్ హౌస్లో జరిగిన రేవ్ పార్టీలో హేమ మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చి చట్ట ప్రకారం ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమెను బెంగళూరు సిటీ క్రైమ్ కంట్రోల్ బ్యూరో పోలీసులు విచారించి అరెస్ట్ చేశారు. ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఈ క్రమంలో తాజాగా హేమకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. హేమ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని, అలాగే ఘటన జరిగిన 10 రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని ఆమె తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. అలాగే డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు సాక్ష్యాలు చూపించలేకపోయారని పేర్కొన్నారు. అయితే ఆమె పార్టీలో పాల్గొన్నట్లు చూపే ఆధారాలు సీసీబీ కోర్టుకు అందించింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం హేమకు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. దీంతో ఆమె ఈరోజు విడుదలయ్యారు. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య శాంతియుత పరిష్కారం భారతదేశం ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. G7 దేశాల 50వ సదస్సులో పాల్గొనేందుకు ఇటలీకి వెళ్లిన ప్రధాని మోదీ ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై వారు చర్చించారు. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు భవిష్యత్తులో అనుసరించాల్సిన విధానాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. అదేవిధంగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై కూడా నేతలిద్దరూ ఒకరి అభిప్రాయాలను ఒకరు పంచుకున్నారు. ఈ సందర్భంగా రష్యా, ఉక్రెయిన్ నడుమ ఉద్రిక్తతలకు పరిష్కారంపై భారతదేశం స్టాండును ప్రధాని మోదీ వివరించారు. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య శాంతి నెలకొనాలనే తాము కోరుకుంటున్నామని, చర్చల ద్వారా, దౌత్య మార్గాల ద్వారా శాంతితో పరిష్కారం దక్కాలని తాము భావిస్తున్నామని ప్రధాని మోదీ జెలెన్స్కీ తెలిపారు. జెలెన్స్కీతో సమావేశానికి ముందు ప్రధాని మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రాన్తో, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్తో భేటీ అయ్యారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో పొరపాటున ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైందని అన్నారు. కేంద్రంలోని బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాలేదని, మోదీది మైనార్టీల ప్రభుత్వం అని అన్నారు. మోదీ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చని చెప్పారు. అయితే దేశానికి మేలు చేసేందుకు, దేశాన్ని పటిష్టం చేయడానికి తాము కలిసి పనిచేస్తామన్నారు. అయితే భారత ప్రధానికి ఏదైనా మంచి జరగకుండా ఉండటం అలవాటు అంటూ ఫైర్ అయ్యారు. देखो, एनडीए गवर्नमेंट गलती से बनी हुई है. मोदी जी को एक तो मैंडेट नहीं है और माइनॉरिटी गवर्नमेंट है. ये गवर्नमेंट कभी भी गिर सकती है. अब देखेंगे, हम ये नहीं बोलेंगे कि अच्छा, हम तो ये कहेंगे अच्छा चलने दो, देश के लिए अच्छा होने दो. देश मजबूत बनाने के लिए हम सब लोग मिलके काम करना चाहिए. लेकिन हमारे प्राइम मिनिस्टर की आदत ये है कि जो चीज ठीक से चलती है उसको चलने नहीं देते. लेकिन हमारे तरफ से हम पूरा देश को मजबूत करने के लिए कोऑपरेट करेंगे. क्या है
లైంగిక వేధింపు కేసులో కర్ణాటక మాజీ సీఎం బీజేపీ నేత బిఎస్ యడియూరప్పకు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ జరిగే జూన్ 17 వరకు ఆయనను అరెస్టు చేయకూడదని ఆదేశించింది. మైనర్ బాలికను వేధించాడనే ఆరోపణపై నమోదైన ఫోక్సో కేసులో బెంగళూరు కోర్టు మాజీ సీఎం యడియూరప్పపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సిఐడికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం చేపడుతున్న విచారణకు సంబంధించిన ఫిర్యాదును కొట్టివేయాలని కోరుతూ యడియూరప్ప హైకోర్టును ఆశ్రయించారు. జూన్ 17న సిఐడి ముందు యడియూరప్ప హాజరు కానున్నారని, అరెస్టును నిలిపివేయాలని ఆయన తరపు న్యాయవాది కోరారు. అందుకు కోర్టు అంగీకరించింది. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. జూన్ 19న విచారణ చేపడతామని ఢిల్లీ కోర్టు పేర్కొంది. ఈ వ్యవహారంలో సమాధానం ఇచ్చేందుకు సమయం కావాలని ఈడీ కోరటంతో అదనపు సెషన్స్ జడ్జి ముఖేష్ కుమార్ ఈ కేసు విచారణను వాయిదా వేశారు. విచారణ సందర్భంగా ఈ కేసును జూన్ 25కి వాయిదా వేయాల్సిందిగా ఈడీ జడ్జిని కోరింది. దీంతో జూన్ 19న విచారణ చేపడతామని కోర్టు పేర్కొంది. అయితే నిందితుడు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నందున తదుపరి విచారణ సమయంలో ఆయన వివరణను పరిగణలోకి తీసుకుంటామని జడ్జి స్పష్టం చేశారు. అలాగే కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితి, చికిత్సను నిర్ధారించేందుకు నియమించిన మెడికల్ బోర్డు చర్యల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన భార్యను అనుమతించేలా ఆదేశించాలని కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను రేపటికి వాయిదా వేశారు. దీనిపై స్పందించాలని సంబంధిత జైలు అధికారులను జడ్జి ఆదేశించారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలతో ఈ ఉదయం సూచీలు నష్టాలతో ప్రారంభమైనప్పటికీ దేశీయంగా కొనుగోళ్ల మద్దతు లభించడం మార్కెట్ సెంటిమెంట్ను బలపరిచింది. సెన్సెక్స్ 77,000 మార్కుకు కొద్ది దూరంలో నిలిచింది. 181 పాయింట్లు లాభపడి 76,992 వద్ద ముగిసింది. నిఫ్టీ 66 పాయింట్ల లాభంతో 23,465 వద్ద కొత్త రికార్డును తాకి స్థిరపడింది. నిఫ్టీలో ఐషర్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీ షేర్లు లాభపడగా టీసీఎస్ టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్నాలజీస్, విప్రో, నెస్లే షేర్లు నష్టపోయాయి. టీ20 ప్రపంచ కప్ గ్రూప్ స్టేజ్లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సూపర్ 8కి చేరుకుంది. చివరి మ్యాచ్ను ఫ్లోరిడా వేదికగా జూన్ 15న టీమిండియా కెనడాతో తలపడనుంది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు శుభమన్ గిల్, ఆవేష్ ఖాన్ స్వదేశానికి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం వారిద్దరూ ట్రావెలింగ్ రిజర్వ్గా ఉన్నారు. రింకు సింగ్, ఖలీల్ అహ్మద్ మాత్రం జట్టుతో పాటు ఉంటారని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. 15 మందితో కూడిన స్క్వాడ్లో ఎవరైనా గాయపడితే ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లతో వారి స్థానాన్ని భర్తీ చేస్తారు. ఇప్పటి వరకు అలాంటి అవసరం భారత్కు రాలేదు. మంచు విష్ణు కలల ప్రాజెక్టుగా తెరకెక్కనున్న చిత్రం కన్నప్ప టీజర్ విడుదలైంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో భారీ తారాగణంలో రానున్న ఈ సినిమా టీజర్ను గ్రాండ్గా రిలీజ్ చేశారు. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్ను విడుదల చేసిన మూవీ టీం తాజాగా టీజర్ను విడుదల చేసింది. అత్యంత భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో చిత్రం రూపొందుతోంది. ఈ ఫాంటసీ టీజర్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అప్పుడు లింగం హైట్ 3 అడుగుల 11 ఇంచులు. అక్కడ లెఫ్ట్ సైడ్ కన్ను, అక్కడ ఒక చిన్న డెంట్ ఉంటుంది. ఆ డెంట్ కన్నప్ప రెండో కన్ను పెట్టేటప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడని నమ్ముతారు. అది ఈ రోజుటికి ఉంది. ఇంకోటి కూడా ఏంటంటే చాలా మందికి తెలియంది, లింగానికి ఇప్పుడు మన సినిమాలో చూపించే లింగానికి పానవట్టం లేదు. మొదట్లో ఉండేటప్పుడు లింగం ఒకటే ఉండేది. తర్వాత పానవట్టం తీసుకొచ్చాం. అదొక డిఫరెంట్ చరిత్ర. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ నౌ. బట్ తిన్నడు కథ ఈజ్ అగేన్స్ట్ ఆల్ ద రూల్స్. దేవుడిని ఇలాగే పూజించాలి, ఇలాంటి కండిషన్ ఇది అన్న రూల్స్కి భిన్నంగా వీడు బిహేవ్ చేసినప్పటికీను దేవుడికి జింక మాంసం ఇచ్చాడు, నోటుతో నీళ్లు పోసాడు, వీడు డ్రెస్తో వీడు దేవుడిని తాకి తుడిచాడు. ఇవన్నీ చేసినప్పటికీను వీడు మనసు చాలా మంచిది కాబట్టే దీంట్లో పెద్ద లెసన్ ఉంది. కన్నప్ప ప్రతి ఒక్క ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.